చందు కోరుకొండ. ఈ రోజు నేను ఉల్లిపాయ పకోడీ ఎలా వేయాలో దాని తయారీ విధానం ఎలా చేసుకోవాలో మొత్తం చెప్తానండి. దాని ఉల్లిపాయ పకోడీకి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, బియ్యం పిండి, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఆయిల్. కావలసిన పదార్థాలు చూసాం కదండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక బౌల్ తీసుకొని దానిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఈ మందం సైజులో కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. ఇలా వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కారం, ఉప్పు, చిటికెడు పసుపు, గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకున్నాం కదండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు రమ్మలు కూడా వేసుకొని బాగా కలపాలండి. ఇవన్నీ మొత్తం కలిసిలా కలపాలి. నాకు సరిపడినంత వేసానండి. మీకు కావలిస్తే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చు ఉప్పు కారం అవిని. అసలు నీళ్లు వేయకుండా కలుపుకోవాలండి, మొత్తం కలిసిలాగా. చూసారా, ఇదంతా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక కప్పు శనగపిండి వేసుకుందామండి. కప్పు శనగపిండి వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీనిలో ఒక పావు కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కొంచెం పకోడీ క్రిస్పీగా వస్తుందండి, మెత్తగా కాకుండా. మొత్తం కలుపుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడు ఉల్లిపాయలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది కదా. చూసారా, ఇలా కలుపుకోవాలి. మొత్తం పిండి మొత్తం పట్టుకున్నట్టుంది. ఇప్పుడు గట్టిగా కలపాలి. చూసారండి, ఇదంతలా కలిసింది కదా. ఇప్పుడు దీనిలో కొంచెం వేసుకోవాలండి నీళ్లు, ఎక్కువ వేయకూడదు. నేను ఈ కప్పులో సగానికి వేసాను. ఇది మొత్తం కలిసిలా కలుపుకోవాలి. ఎందుకంటే మనము వేసుకున్న ఉప్పు కారం ఇవన్నీ కూడా ఉల్లిపాయకి శనగపిండికి పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. చూసారా, ఇలా గట్టిగా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పకోడీ క్రిస్పీగా వస్తుంది. మనకి బయట షాపుల్లో దొరికినట్టు క్రిస్పీగా ఉంటుంది. చూసారా అండి, బాగా కలిసింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకుందాము. నూనె బాగా వేడెక్కింది కదండి. ఇప్పుడు దీనిలో మనం కలుపుకొని పెట్టుకున్నాం కదండి పకోడీ మిశ్రమము, గట్టిగా నొక్కుతూ ఇలా వేసుకోవాలండి. చూసారా అండి, వేగినాయి కదా. ఇప్పుడు మనం దీన్ని పక్క తీసుకుందాము. చూసారా అండి, ఎంత బాగా విరుగుతుందో. ఇలా క్రిస్పీగా ఉండాలంటే నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అవ్వండి. చాలా బాగా వస్తుంది పకోడీ. ఈ పకోడీ మనం స్నాక్స్ కిందనే తినచ్చు. ఈ పకోడీని మనం కూర కింద కూడా చేసుకోవచ్చు అండి. పులుసు ఎలా తయారు చేయాలో నేను మీకు నెక్స్ట్ వీడియోస్ పెడతాను. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.